నా తమ్ముడు కాలర్ పట్టుకుంటావురా? నన్నే కొడతావా? చెప్తుంటే అర్థం కావట్లేదా? క్షమించమని నేను అడిగాను కదా, వెళ్ళిపో. చెంప పగలు కొట్టి పొమ్మంటే పోతాను. వీణ్ణి ఏయ్! చంపేస్తాను ఈరోజు నిన్ను. మా అక్కయ్యనే గాయపరుస్తావురా? చంపేస్తా నిన్ను, చంపేస్తాను రా. అయ్యో సూర్య గారు, సూర్య, సూర్య, సూర్య! ఫస్ట్ ఎయిడ్ బాక్స్. ఫస్ట్ ఎయిడ్ బాక్స్. నొప్పిగా ఉందా అక్క? నేను తప్పుగా మాట్లాడాను అన్నాడు. వాడు చేసిందేంటి? వాడు అసలు వదలను. చేతి గుచ్చుకుంది కాబట్టి సరిపోయింది. అదే ఇంకెక్కడ లోపల బెడ్ ఉన్నాడే. నా కోసం నువ్వు ఇంత రిస్క్ తీసుకోవటం నాకు నచ్చలేదు. ఏం బావగారు చెప్పరే? తను చేసింది తప్పని చెప్పండి. అక్కకి కాస్త బుద్ధి చెప్పండి అంతా. ఎవరు ఏం చెప్పలేరు తమ్ముడు. నాకు నువ్వంటే ఎంత ఇష్టమో వీళ్ళందరికీ తెలుసు. ఇష్టం మనసులో ఉంటే సరిపోతుంది. ప్రాణాల మీదకి తెచ్చుకుంటే బాగోదు. నువ్వు నా ప్రాణాన్ని వేరా. రే నాన్న, బాధపడకరా. చిన్న గైవిగా అయింది, తగ్గిపోతుందిలే. తగ్గకపోతే ఊరుకుంటానా? తగ్గిస్తాను. నువ్వుండగా మీ అక్కకి దిగులే ఉండదులే. చేతికైన గాయం తగ్గిపోతుంది. తన అత్తారింటికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఇక్కడే ఉంటుంది. బిడ్డను మన ఇంట్లోనే కంటుంది. జీవితాంతం మనతోనే ఉంటుంది. వెళ్ళమని చెప్పిన నువ్వే ఉండమని చెప్పాక ఎందుకు వెళ్తుందిలే బావా. రే, ఎంత మంచి మాట చెప్పావురా. నువ్వు చెప్పినట్టే చేస్తాం. ఇదిగో మన పద్మని, అల్లుడు గారిని ఎక్కడికి పంపం. ఆ
ఆదిత్య, ఏమైందిరా నీకు? నీకు సెంటిమెంట్స్ ఏంటి? ఉంచుతాంలేరా సూర్య, నువ్వేం బాధపడుకో. పంపితే బావు బాధపడతాడు పెద్దత్త, ఉంచితే హ్యాపీగా సంతోషంగా ఉంటాడు కదా బావా. చాలు, చెప్పింది చాలు. ఇంకొకసారి నువ్వు ఇలా చేసావంటే నేనే నిన్ను చంపేస్తాను. జాగ్రత్త. చెల్లి, వ్యాధక్క, వ్యాధి. ఆ, అవును, అన్నీ పండించిన రైతుకు అన్నం కరువన్నట్టు అన్నీ ఉన్న వీడికి మనశ్శాంతి లేకుండా పోయిందేంటి? ఆ మాయిదారి వ్యాధి వీడికే రావాలా? నేనేం చేయమన్నాను, నువ్వేం చేసావు? అసలు నిన్ను కత్తెవరు తెమ్మన్నారు? భయపెడదామని తెచ్చాను మేడం. మా పద్మదినకి ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. ఏమైనా అయ్యుంటేనా? సారీ మేడం. సర్లే పో. నువ్వు ఫీల్ అవుతున్నావా? నువ్వేనా? నీలోకి ఎవరైనా వచ్చారా? సమంత, ఆ, డౌట్ వచ్చి అడుగుతున్నాను. ఎప్పుడు పగ 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 అని ఊగిపోతావు కదా, సెంటిమెంట్ చూపించేసరికి అనుమానం వచ్చింది. నువ్వు అనుమానమేమీ పడనక్కర్లేదు. నేనే. ఎస్, నీ అస్సలు రూపం ఇదే, నువ్విదే. కాదు. కాకపోతే మీ అక్కకి గాయమైతే నీ కళ్ళల్లో నీళ్ళెందుకు తిరిగాయి? ఎఫెక్షన్ ఎందుకు చూపించావు? టెల్ మీ. అది నా ప్లాన్ లో భాగమే అని నీ మాటలు చెప్తున్నాయి, మనసు చెప్పడం లేదు. నా మనసులో ఏముందో చెప్పడానికి నువ్వేమన్నా దేవుడివా? చెప్పడానికి గాడ్ కానక్కర్లేదు. మనిషి అయితే చాలు, మంచి మనసుంటే చాలు. చాలే, ఆపో. నువ్వు మనిషివి, నీకు పెద్ద మనసే ఉంది. ఉందని చెప్తున్న పగ ఆర్టిఫిషియల్ అనుకో, నాకే అబ్జెక్షన్ లేదు. నేను చెయ్యాలనుకున్నదే 1 by 1 చేసుకుంటూ పోతా. చేసేవాడివి అయితే చెప్పిన మాట మీదే ఉండేవాడివి. మీ అక్కని వెళ్ళిపోమని చెప్పిన నీ నోటితోనే జీవితాంతం ఇక్కడే ఉండమని చెప్పావే. చెప్పానంటే దాని అర్థం వేరే ఉందని. అది నీకు తర్వాత అర్థమవుతుంది. తర్వాత వరకెందుకు, ఇప్పుడే బాగా అర్థమైంది. రక్తం చూసి రక్త సంబంధం నీకు గుర్తొచ్చేసింది. చే, వాళ్ళతో నాకు రక్త సంబంధం ఏంటి? ఆ రక్తంతో నాకే బంధము లేదు. లేకపోతే దాడే చేస్తాం. దయ చూపించు. ఆ గుణం ఆ రక్తంలోనే ఉంది పెద్ద బావా. నువ్వెంత కాదనుకున్నా నీలో ఉన్న ఆ రక్తం కావాలని అనుకుంటుంది, కలవాలని చేస్తుంది, కలుపుతుంది. సమస్య లేదు. మరి మీ అక్కకి ప్రాబ్లం వచ్చినప్పుడు రియాక్ట్ అయ్యో. ఏయ్, మాట మాటకి ఆ మాట అనుకో. నేను రియాక్ట్ అయింది రక్త సంబంధం గుర్తొచ్చి కాదు, డాక్టర్గా నా డ్యూటీ గుర్తొచ్చి. నేను నమ్మను. నీ నమ్మకంతో నాకు పని లేదు. నాకుంది. నేను నమ్మేదే నిజం. నీ ఇజం తప్పని నిరూపిస్తాను. మారవే. మారను. మారణ హోమం ఆపను. ఇది సీరియస్గా ఆలోచించాల్సిన విషయం అత్తయ్య గారు. ఏ విషయం అమ్మా? ఏ విషయం అంటారేంటి? మన విషయమే. అదేనమ్మా, 1,00,000 విషయాలు జరుగుతున్నాయి కదా, అందులో ఏ విషయం అని అడుగుతున్నాను. ఈ రోజు జరిగిన గొడవ విషయం అత్తయ్య గారు. ఓ, ఆ విషయమా? అదేమీ చిన్న విషయం కాదండి, సింపుల్ గా తీసి పారేయడానికి. అలలా మొదలై సునామీలా మనల్ని నాశనం చేసే విషయం. సామాన్య? అవును, మారిన మీ అబ్బాయి ప్రవర్తన వల్ల నమస్కారం చేసేవాళ్లు
సంస్కారం లేకుండా మన ఇంటి మీదకే వచ్చి సూర్య మీద దాడి చేసే పరిస్థితి వచ్చింది. వాడు ధైర్యంగా కత్తెత్తాడంటే వజ్రపాటి పరువు ఏ రేంజ్లో పోయిందో అర్థం చేసుకోండి. అర్థం కాక కాదు సామాన్య, వాడి వ్యాధి అర్థమై ఏమీ చేయలేకపోతున్నాను. చేయలేరని వదిలేస్తే సూర్య మన చేతికి అందకుండా పోతాడు. నిజమత్తయ్య గారు, ఎప్పుడు ఏం చేస్తున్నాడో తెలియకుండా ఉన్న సూర్య రేపు ఎవరినైనా మర్డర్ చేస్తే అప్పుడు మన కళ్ళ ముందు ఉంటాడా? జైల్లోనేగా ఉంటాడు. భయపెట్టుకు సామాన్య, నువ్విలా చెప్తూ ఉంటే నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. నాకు మాత్రం ఆ భయం లేదు అత్తయ్య గారు. మీకు తెలీదు, నా గుండె నిమిషానికి కొట్టుకునే దానికన్నా ఎక్కువ కొట్టుకుంటుంది. ఆ? మీరు ముందు బయటపడ్డారు, మీరు భయపడతారని నేను బయటపడలేదు. ఇప్పుడేం చేయాలమ్మా? ఏం చేయాలి అంటే పెళ్ళైతే పిచ్చి కుదురుతుంది అంటారు కదా. అంటే ఆ ఆ అన్నది మన ఇంట్లో జరిగితే సూర్య మామూలు మనిషి అవుతాడు. అర్థమైందమ్మా. మీ పెళ్లి జరగాలనేగా చెప్తున్నావు. అవునత్తయ్య గారు, మా పెళ్ళైపోతే భార్యగా తన మంచి చెడులు చూసుకునే హక్కు నాకు వస్తుంది కదా. ప్రతి క్షణం తనతో ఉండే వీలుంటుంది కదా. తాళితో నా బాధ్యత పెరుగుతుంది. ఆ బాధ్యతతో తనకు పట్టిన బాధను తీసేస్తాను. తనకొచ్చిన వ్యాధిని కూడా పోగొడతాను. ఏంటంటే అలా చూస్తున్నారు? మా పెళ్లితో సూర్య ప్రాబ్లం తీరుతుందన్న నమ్మకం నాకుంది. ఆ నమ్మకం మీకు లేదా? ఆ, ఉందమ్మా, కానీ వాడొక్కసారి అన్న మాట మీద ఇంకోసారి ఉండటం లేదు కదా. లేదని వదిలేస్తే సూర్యని మనం వదులుకోవాల్సి వస్తుంది. ఆలోచించండి అత్తయ్య గారు. ఇది బాగా ఆలోచించాల్సిన విషయమేనమ్మా. అత్తయ్య గారు, సూర్య వస్తున్నాడు. మీరు ఒక ప్రయత్నం చేయండి. ఆ, వేరే దారి లేదు. సూర్య, ఏంటమ్మా? అది నానా, ఏంటది చెప్పండి. అబే ఏం లేదు. ఏంటి చెప్పమ్మా. నువ్వు ఆ రోజు మాట్లాడిన మాట గురించి మాట్లాడదామని. ఏం మాటమ్మా? అదేరా, సామాన్యుని పెళ్లి చేసుకుంటాను ముహూర్తాలు చూడమన్నావు కదా. ఒకరిష్టంతో మనకు పని ఏంటి సామాన్య? తొందరగా మేము పెళ్లి చేసుకోవాలి. ఆ ఏర్పాటు చేసేసి. ఐ లవ్ యూ సామాన్య. ఐ టు లవ్ యూ సూర్య. అన్నానుగా. అయితే అన్నానంటున్నాడు అత్తయ్య గారు. ఛాన్స్ దొరికింది, వదలకండి. ఇప్పుడు ఏమైంది? ఆహా, ఏం అవ్వలేదురా. పంతులు గారితో మాట్లాడదాం అనుకుంటున్నాం. నేను మళ్ళీ ఇంకొకసారి అడుగుదామని, అంతే. ఇందులో మళ్ళీ అడిగేదేముందమ్మా? నేను ఒకసారి చెప్తే చెప్పినట్టే అని నీకు తెలీదా? అమ్మా, నీ కొడుకు ఇచ్చిన మాట తప్పడు. సామాన్యుని నేను పెళ్లి చేసుకునేది ఖాయం.
సామాన్యనే పెళ్లి చేసుకుంటాను. ఇది ఫిక్స్. అమ్మా, ఇంకెప్పుడు ఈ విషయం గురించి నన్ను అడక్కు. ముహూర్తాలు చూసే. సామాన్య, తొందరలో నీ మెళ్ళ తాళి కట్టేస్తాను. నిన్ను నా భార్యను చేసేసుకుంటాను. ఓకే అమ్మ, నేను బయటికి వెళ్ళొస్తాను. అలాగే నాన్న. బాయ్ సామాన్య. సామాన్య, నువ్వు అడగమని చెప్పి మంచి పని చేసావు. మనేంటి మంచి కోసమే కదా అత్తయ్య గారు, నేను ఎప్పుడు ఆలోచిస్తాను. ఏంటి మీ ప్లాన్స్ మీకుంటే నా ప్లాన్స్ నాకుంటాయి. ఇక మీ పెళ్ళి ఆగదు, అయిపోతుంది. నాకు కావాల్సింది అదే కదా. హలో, హాయ్ మిస్టర్ ఆదిత్య. కంగారు పడుకు, ఇక్కడ మనమిద్దరమే ఉన్నాం. మూడో మనిషి ఉన్న నాకు ప్రాబ్లం ఏముంది? అవునులే, అసలు ప్రాబ్లంలోకి నీకు నువ్వుగా చిక్కుకుపోయిన తర్వాత ఇదేం పెద్ద ప్రాబ్లంగా నీకు అనిపించదు. బట్ ఇది నీకు ప్రాబ్లమే. నువ్వు వదిలిన మాట నీకవుతుంది ప్రాబ్లం. ఎలా 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 అంటే నువ్వు సామాన్యుని పెళ్లి చేసుకుంటానన్నావు కదా, అలా అలా అలా. ఆ, అదే బంగారం. ఎలా? అంటే పగ సాధించాలన్న కంగారులో నువ్వేం చెప్పాలో తెలియకుండానే చెప్పావా? దానివల్ల ఏం జరగబోతుందో ఊహించలేదా? నీ ఊహకు ఏమందిందో చెప్పు బుజ్జి. నువ్వు సామాన్యుని పెళ్లి చేసుకుంటే పాపం సంయుక్తనేం చేస్తావమ్మా? నీకోసం ఉన్న తన లైఫ్ అన్యాయం అయిపోతుంది కదా. ఓసిన బుచ్చి మరదలా, నీకు బొత్తిగా లాజిక్ అర్థం కాక మాట్లాడుతున్నావు. అర్థం చెప్పాను అంటే అన్యాయం అయిపోతుంది సౌమ్యు కాదు నువ్వు అని డేలా పడిపోతావు. హౌ? హౌ అంటే సామాన్యను పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది నీ దృష్టిలో ఆదిత్య, వాళ్ళ దృష్టిలో సూర్య. ఆదిత్య బావ కాదు కమిట్ అయింది, సూర్య బావ. నీ సూర్య బావే సామాన్యుని పెళ్లి చేసుకోబోయేది. ఆదిత్య. ఎస్, ఆదిత్యే చేస్తాడు. నీ వాడితో నీ ఎనిమి పెళ్ళి. ఇప్పుడు చెప్పు, ఆ హుషారు చూపించు. అన్యాయం అయిపోయింది ఎవరో చెప్పమ్మా, చెప్పమ్మా, చెప్పు 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 చెప్పు. నువ్వు చెబుతుంటే నేను సమ్మగా వినాలా? టెల్ మీ. మాట రావడం లేదు కదా? రాదు. ఇక నీ వల్ల ఏమీ కాదు. ఒక్కటవుతుంది, ఏడవటం. ఏడు. సామాన్యుని పెళ్లి చేసుకుని వాడు దక్కలేదని నువ్వు ఏడవండి. ఏడుస్తూనే లైఫ్ లాంగ్ ఉండండి. వెయిట్ అండ్ వాచ్ అని చెప్పినట్టే చేశాను. చూసావా? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నీకిక ఉండదు ఈ హ్యాపీ. త్వరలోనే సామాన్యకు సూర్యపు పెళ్ళి. పిప్పి డూ. బాయ్. జరగనివ్వను, నేను గెలవనివ్వను.